లాక్కోబోద్దురా. లాక్కెళ్ళినాడు అట్టానే. జాగ్రత్త, లోపల లాక్కోబోద్ది. లోతుందినా సడన్ గా అయితే లోతు అయితే ఉంది. జస్ట్ నేనైతే ట్రై చేశాను, జారిపోయింది, కాలు జారిపోయింది, అంటే లోతుకి వెళ్ళిపోయినట్టుంది. సో దయచేసి అయితే మాత్రం చాలా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీరెడ్డి బ్లాగ్స్. ఇప్పుడు ప్రెసెంట్ టైం వచ్చేసి 6 అయితే అవుతా ఉంది. సో ఇప్పుడు మనం కాటేపల్లి బీచ్ అయితే ఉంది నెల్లూరులో, ఆ బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో పక్క జిల్లా వాళ్ళకి మోస్ట్లీ తెలియకపోవచ్చు కాటేపల్లి బీచ్, అందరికీ మైపాడు, కొత్తకోడూరు బీచ్ అయితే తెలుసు. బట్ కానీ నెల్లూరులో ఉన్న వాళ్ళకి చాలా వరకు కాటేపల్లి బీచ్ అయితే తెలుసు. ఎందుకంటే అక్కడ శివాలయం అయితే ఉంది మనకి. కార్తీక సోమవారం అండ్ అలానే శివరాత్రి అండ్ ముక్కోటికి కూడా చాలా మంది భక్తులు అయితే వస్తారు శివాలయంకి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఆ కాటేపల్లి బీచ్కి అయితే వెళ్తాం. అక్కడ ఏంటంటే మనం డ్రోన్ కూడా ఫ్లై చేద్దాం. ఆ వ్యూస్ కూడా అయితే మంచిగా అయితే వస్తాయితే అనుకుంటున్నాను. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుందాం. నేను ఒక్కనే పోవట్లేదు, ఇప్పుడు శివ అండ్ నేను అయితే వెళ్తున్నాం. సో ఇంకా బీచ్ లో మునగడం ఎట్లుంటుందో చూద్దాం. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రెసెంట్ టైం చూడండి 6:23 అయితే అవుతా ఉంది. మేము 5:30కి అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బట్ కానీ 1 అవర్ లేట్, 1 అవర్ కాదు, ఒక 50 మినిట్స్ లేట్ అయింది. సో చూడండి లైటింగ్ కూడా అయితే వచ్చేసింది. మనం ఇప్పుడు కాటేపల్లి బీచ్కి వెళ్ళే టైంకి నాకు ఎట్ట లేదన్నా తెలిసి 7 అయితే అవుతుంది. నాకు తెలిసి సన్ రైజ్ కూడా అయిపోద్ది నాకు తెలిసి పక్కాగా. అబ్బా, శివాన్ అయితే చూశారు కదా, శివాని హెల్మెట్ వేసుకోరా స్వామి అంటే ఏముందన్న లోకల్లో హెల్మెట్ అంటున్నాడు. ఎక్కడన్నా హెల్మెట్ మ్యాండేటరీ అని చెప్పి నేనైతే అరిచినా గట్టిగా. బట్ కానీ ఏం కాదన్నా అని చెప్పి పాప అని చెప్పి నన్ను తొందర అయితే చేసినాడు. కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్దాం. మొత్తానికి లేట్ అయిందిరా అనుకుంటే ఇప్పుడు పెట్రోల్ కూడా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎక్కడన్నా మనం పెట్రోల్ కోసం ఆగాం అనుకోండి, ఒక 10-15 నిమిషాలు, 15 నిమిషాలు కాదులే, ఎట్లేదన్నా ఒక 5 to 10 మినిట్స్ అయితే మనకి టైం అయితే వేస్ట్ అవుద్ది. టైం వేస్ట్ అవుద్ది అని చెప్పి అట్టేగా వెళ్ళిపోయాం అనుకో, ఆడ మధ్యలో ఎక్కడన్నా పెట్రోల్ అయిపోయింది అనుకో, ఇంకంతే. ఇందాక హైవేలో ఉన్నాం, ఇప్పుడు ఏందన్నా మళ్ళీ సిటీలోకి వచ్చామని మీరు అనుకోవచ్చు. సో యాక్చువల్గా మనం స్ట్రైట్ రావాల్సింది. ఇక్కడంతా మొత్తం రోడ్డు బాగాలేదు హైవే కాడ నుంచి. వామ్మో ఇదంతా అయింది, టమాటాలు అయితే పడిపోయినాయి. అందువల్ల ఏంటంటే నేను హైవేలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్ అయితే ఉంది కదా, అక్కడ అపోలో హాస్పిటల్ నుంచి అయితే ఇట్లా అయితే మళ్ళీ ముత్కూరు రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యాను. ప్రజెంట్ మనం అయితే కాకుపల్లి దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ మనం లెఫ్ట్కి వెళ్ళాలి కాటేపల్లి బీచ్కి వెళ్ళాలి అంటే. ఇక్కడ రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి. ఒకసారి నేను సల్మాన్ కూడా వెళ్ళాం కాటేపల్లి బీచ్కి, నేను సల్మాన్ యశ్వంత్. అప్పుడు సల్మాన్ నా మీద భయంకరమైన ప్రాంక్ కూడా చేసినాడు, పాంగ్ గరిసిందని చెప్పి. ఈ బైక్లో పెట్రోల్ ఎగ్జాక్ట్గా ఎంత ఉందని చెప్పి అసలు కూడా చూపించలేదు ఆ డిస్ప్లేలో. సమ్ టైమ్స్ ఏంటంటే 2 పాయింట్స్ ఉన్నట్టు చూపిస్తుంది, అసలు ఇప్పుడు చూడండి 1 పాయింట్ కూడా కొట్టుకున్నట్టు చూపిస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి అర్థం కాదు పెట్రోల్ ఎంత ఉంది ఏంటి అనేది. నేనైతే మాత్రం చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతా ఉంటాను అట్లాంటి టైంలో. ఇప్పుడు చూడండి మళ్ళీ 2 పాయింట్స్కి అయితే వచ్చేసింది. ఇందాకంతా ఏంటంటే 1 పాయింట్ మీద కొట్టుకుంటా ఉంది. శివ వాటర్ బాటిల్ కూడా లేదురా మన దగ్గర. దూరంగా చూడండి మొత్తం మేఘాల్లో నుంచి ఇప్పుడైతే మన సూర్యభగవానుడు అయితే బయటకైతే వస్తూ ఉన్నాడు. కనిపిస్తుంది కదా, ఈ విధమైన దట్టమైన మేఘాలు ఉంటే మనకి సన్ రైజ్ ఎలా కనిపిస్తుంది చూడండి. మొత్తానికి వచ్చామయ్యా ఇప్పటికి. రైట్ సైడ్లో మీకు శివాలయం కూడా కనిపిస్తూ ఉంది కదా, అక్కడ కార్తీక సోమవారాలు కానీ మన శివరాత్రికి కానీ భయంకరంగా చేస్తారు. మంచిగా అయితే తిరణాలు అయితే మంచిగా చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం రైట్కి వెళ్ళాలి, మంచి పార్కింగ్ ప్లేస్కి వెళ్ళాలి అంటే. ఇట్లాగానే వెళ్తే మనం ఏంటంటే చెట్లు గిట్లు అయితే ఉంటాయి చూడు భయంకరంగా, అక్కడికైతే వెళ్తాం. వావ్, ఇక్కడ నుంచి చూడండి మనకి క్లియర్ విజిబుల్ అయితే ఉంది, సముద్రం అయితే కనిపిస్తూ ఉంది మనకి. ఎవరూ లేరబ్బా, మనమే ఉన్నాం. అక్కడ ఎవరో కన్నా నడుచుకుంటా పోతూ ఉన్నాడు. బట్ కానీ ఎటువంటి బైక్స్ కానీ కార్స్ కానీ ఏమీ లేవు. ఇక్కడ డ్రోన్ ఫ్లై చేస్తాను ఇప్పుడు. అనదర్ లెవెల్ వ్యూ అయితే ఉంటుంది నాకు తెలిసి. నీళ్ళు పెరిగాయిరా, జాగ్రత్తగా ఉండాలి. నీళ్ళు చాలా పెరిగాయి. మొన్న అసలుకి ఏంద్ర ఇంత నీళ్లు పెరిగాయి, నీళ్ళు చాలా పెరిగాయి అయ్యా. కొంపదీసి ఏమన్నా సునామీ వస్తుంది ఏంది? ఏమో సునామీ వచ్చేటట్టే ఉంది. ఆహా, మేము మొన్న నడిచాము, నేను సల్మాన్ అప్పుడు నడిచాము. వచ్చాను ఇది వరకు. ఓహో, ఒకసారి వచ్చావు అయితే. ఓకే ఓకే, అవును. ఇక్కడికే ఈ కాటేపల్లి బీచ్కి ఎందుకు పోదాం నువ్వు? బాగుంటుందని. నీళ్ళు చూడు ఎంత హైట్కి వచ్చేసాయో. వామ్మ, నేను సల్మాన్ అయితే మాత్రం మొన్న దూరంగా మీకు ఒక బ్రిడ్జి టైప్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద కూడా నడిచాం. నీళ్లు అడుక్కుని ఇప్పుడు చూడండి దాని పైకే నీళ్ళు వచ్చేసాయి. ఆ క్లిప్ కూడా పెడతాను ఇప్పుడు, ఒకసారి చూడండి మీరు. శివ, నేలలో దిగే కార్యక్రమాలు నువ్వేమి పెట్టగాక, ఓకేనా? మునగాల గిరగాల కన్ఫామ్గా లాగేస్తుంది పక్కాగా. ఏంది ఎంత హైటు మరి?
భయంకరంగా తిప్పుతుంది అసలుకి. అసలు మునగదామనే వచ్చా ఏంది మునగదామనే వచ్చా నేను. మునగదామని వచ్చా? అలలు చూస్తే భయం వేస్తుంది. మనం మునగబల్లే ఏం బల్లేస్తామే. ఏదన్నా ఉంటే ఒడ్డునొల్లా ఒడ్డున ఇక్కడ తాడాడుకో అంతే. లోపలికైతే వద్దు అసలుకి, కొంచెం కూడా వద్దు లోపలికి. అలలు లాగేస్తున్నాయి అసలుకి. మీరే చూశారు కదా, సముద్రపు నీళ్ళు వచ్చేసి చాలా అంటే చాలా ముందుకైతే వచ్చాయి. సో ఈ అలల ఫ్లోటింగ్ కూడా హెవీగా అయితే ఉంది. ఆ సౌండ్స్కి నేను మాట్లాడేది వినిపిస్తుందో వినిపిదో కూడా తెలియదు. ఏం శివా, ఎట్లా అనిపిస్తుంది? వెళ్ళి మునగాలనిపిస్తుంది. ఏంటి మునగాలనిపిస్తుంది. మునగాలనిపిస్తుందా? ఊరా నీళ్లు చూడరా ఎంత హైట్గా వచ్చున్నాయో. నీళ్ళకి భయపడకూడదు. వద్దు రిస్క్ వద్దు అసలుకి. రిస్క్ ఏం కాదు, ఇక్కడ ఏడా ఈత వచ్చు నీకు? ఈత రాకుండా ఎందుకురా సోది? చూడలే నా ఈత. వద్దు కానీ ఈత వద్దు, ఏమొద్దు కానీ మనం డ్రోన్ ఫ్లై చేద్దాం. నువ్వు ఇక్కడ ఆడుకుంటా ఆడి బాంబా ఏడొద్దు బా. ఆ డ్రోన్ ఫ్లై చేద్దాం. కొంచెం ముందుకెళ్ళి డ్రోన్ ఫ్లై చేస్తాను ఇప్పుడు. డ్రోన్ ఫ్లై చేసిన తర్వాత శివ ఏదో మునగతానంటున్నాడు. మనోడికైతే మాత్రం గట్టిగా అయితే వార్నింగ్ అయితే ఇవ్వాలి మనం. ఎందుకంటే ఇలాంటి చోట ఏంటంటే చాలా ఇన్సిడెంట్స్ కూడా అయితే జరుగున్నాయి. సో మనం శివాకి అయితే మాత్రం అసలు నీళ్ళలోకి దిగనీకుండా చూద్దాం. ఒకవేళ దిగినా కానీ ఒడ్డు పక్కనే ఈత ఆడుకోవాలా మనోడు. మీరే చూస్తున్నారు కదా ఏ విధమైన ఫ్లోటింగ్ అయితే ఉందో, అలల ఫ్లోటింగ్. శివ అయితే మాత్రం బ్యాగ్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ డ్రోన్ అయితే ఫ్లై చేద్దాం. సో దూరంగా అక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉంది, మీకు కనిపిస్తుందా? నాకే కనిపించలేదు, మీకేం కనిపిస్తుంది చెప్పండి. ఆ బ్రిడ్జ్ మీదకి కూడా ఏంటంటే మనం అయితే వెళ్ళొచ్చు, బట్ కానీ ఇది ఇక్కడ నుంచి దాదాపు 1 కిలోమీటర్ దూరం అయితే ఉంది. సో మనం అయితే వెళ్ళలేము. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. ఎవరైనా ఈత అన్నా కానీ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఈత ఆడుకోవడం బెటర్. నీళ్లు లేకపోయినా, ఎందుకంటే అలలు ఫ్లోటింగ్ వస్తుంది కాబట్టి ఆ నీళ్ళతో తడస్తా మునిగితే సరిపోద్ది. కొంచెం లోతు లేదని చెప్పి కొంచెం కానీ ముందుకు వెళ్ళామనుకో ఇంకంతే అస్సాం. ఇప్పుడు అలా వస్తుంది చూడండి, అక్కడ చాలా లోతు ఉంది. దాదాపు శివ నీకు మెడ దాకా వస్తుంది. ఎందే ఒరే ఆడ డౌన్ ఉందిరా, ఇసుక అంతా కోసుకొని లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది, తెలియకుండా లోతుంటుంది ఆడ. రిస్క్ అవి, చాలా రిస్క్. సరే దగ్గర ఏడోకి ఏదో ఇక్కడ ఎలలు వచ్చిలా ఏడా టపా కొట్టుకో, అంతేగాని లోపలికైతే వద్దు. రిస్క్ అవసరం. ఇప్పుడు ఎందుకు మునగాల? ఎంత దూరం వచ్చింది వ్యూ చూసేదానికి అంతే. అసలు నాకైతే భయం వేస్తుందిరా. నువ్వేంద్రా నాయన? లోతు బాగుంది. ఏమన్నా జరిగిన ఇన్సిడెంట్లు ఏమైనా? అర్ధా బావచ్చు అంటారు. సరే పెద్ద ఈడు బావచ్చాడు, హైట్ లేడు కదా ఈ అబ్బాయి. హైట్ లేడు, అదే పెద్ద ఏమంటున్నాడంటే అర్ధా బావచ్చు అంటున్నారు. ఇప్పుడు ఆలోచన అర్ధా బావచ్చు అంటున్నారు. మనోడే హైట్ లేడు కదా. ఏం పేరు పెద్దనా? చంచయ్య. అబ్బా, ఇప్పుడే చూశారు కదా డ్రోన్ షాట్స్ అయితే చూశారు కదా, ఎక్సలెంట్గా అయితే వచ్చుంటాయి. సో నేను చెప్పడం కాదు, మీరు చెప్పాలి. సో మీరైతే డ్రోన్ షాట్స్ కానీ మీకు కానీ నచ్చితే సో కన్ఫామ్గా కమెంట్ అయితే చేయండి. అసలు ఎండకు వల్ల కావట్లేదు, నాకైతే కళ్ళు కూడా తెరవబుద్ధి కావట్లేదు. సో ఆ విధమైన ఎండ అయితే ఉంది. సో కొంచెం ఏం మునిగేదిలే ఏం లే, వెళ్ళిపోదాం ఇంకా. యారికి రా శివ, ఏమే అట్టే మునుగుతా లోపలే వేసుకో.
నేను చాలా సార్లు మునిగా అన్న, ఏం కాదా? మూసుకో, పర్లేదురా, నేను వెళ్తా. పర్లేదు. రే నా భయం వేస్తుంది. నువ్వు చూసావా శివ, నువ్వు అబ్జర్వ్ చేసావా? సూర్యుని కిరణాలు ఎక్కువయ్యే కొద్దీ వాటర్ లెవెల్ తక్కువ అయిపోతుంది. నైట్ ఏంటంటే సూర్యకిరణాలు అంటే మేము సూర్యుడు ఉండకపోవడం వల్ల మనకి నీళ్ళు అనేవి ఎక్కువైపోతాయి. వాటర్ లెవెల్ ఏంటంటే ఎక్కువైతే ఉంటుంది. సో మనకి సూర్య భగవాన్ రావడం వల్ల, సూర్యకిరణాలు పడడం వల్ల మనకి ఏంటంటే వాటర్ లెవెల్ అయితే తక్కువైపోతుంది. అంతా తగ్గిపోయింది మోస్ట్లీ. ఏంది ఈ కొంచెం సేపటికే ఇంకొక 1 అవర్ అనుకో ఇంకా నీళ్ళు తగ్గిపోతాయి. సో ఇప్పుడు మునగొచ్చులే, ప్రాబ్లం లేదు. అయినా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు నీళ్ళలోకి వెళ్తున్నాను. వంశీ అన్న అన్ని ఇప్పేస్తా ఉన్నాడు చూడండి. ఓ మై గాడ్ అన్నా, ఏంది నీళ్ళ అయ్యో కాలికి ఇసుకతో సహా లాక్కొని పోతుంది. గట్టిగా ఉండాలి నా అసలు, లేకపోతే భలే ఎండ్రకాయలు ఉండరా. ఎంజాయ్ పండగ. ఏమే జాగ్రత్త, దోచొచ్చింది. తడిచిపోయిడ్రా శివ, తడిచిపోయిడ్రా. ఏడే లోపలికి పోలేం, భయం. జాగ్రత్త శివ, లాక్కొమ్మద్దురా. లాక్కెళ్ళినాడు అట్టానే. జాగ్రత్త, లోపలి లాక్కొమ్మద్ది. లోతుందినా? లోతంటే ఇసుక అలలు వచ్చినప్పుడు ఇసుక అనేది లోతుకి వెళ్ళిపోద్ది, లాక్కొనిపోయింది. ఆడే లాక్కెళ్ళిపోయింది అనుకున్నా. జాగ్రత్త, అదే నేను అందుకే వద్దని చెప్పింది. ఏం కాదు. ఓ రే శివ, రే లేరా రే. నేను అందుకే అలలు చాలా ఫాస్ట్గా వస్తాయి, అందుకే వద్దనింది. ఏమైందా? ఇంకొద్దులేపా రే, ఏం కాలే కదా. శివ అయితే ఇప్పుడు దాకా ఇక్కడ నీళ్లు బట్టి అన్న వాళ్ళకి అయితే ఇచ్చారు. ఏనా జాగ్రత్తగా అయితే ఉండాలంటారు. చెప్పండి ఏమన్నా కొంచెం జాగ్రత్తలు. ఈ రోజు రేపు అమావాస్య పోయిన దాకా 24 దాకా అమ్మవారు పైకి ఇస్తుంది. అవునవును. నెల్లూరు అండి మీది? మాది జంగాల కండ్రికి, ముత్తుకూరు మండలం. జంగాల కండ్రికా? ఓకే ముత్తుకూరు మండలం. ఓకే. ఓకే సరే అన్న, బాయ్. మొత్తానికి మునగతా ఉన్నాం. సో పెద్ద ఆయన ఇద్దరైతే ఉన్నారు, కనిపించారు కదా. వాళ్ళు ఏంటంటే దూరం నుంచి పిలిచారు. మేబీ ఏమన్నా అలల ప్రవాహం ఎక్కువ ఉందేమో, సో ఇంకా ఇంటికి వెళ్ళిపోమంటున్నారేమో అని చెప్పి శివాన్ అయితే పంపించా. సో వాళ్ళు ఏంటంటే కొంచెం ఏజ్, ఓల్డ్ ఏజ్ కదరా, భయం ఉంటుందా నీళ్ళు అంటే. సో వాళ్ళు ఏంటంటే నీళ్ళు మన సముద్రపు నీళ్ళు అయితే, గంగా తల్లి నీళ్ళు అయితే అడిగారు. సో దానివల్ల ఏంటంటే శివ అయితే వాళ్ళకి ఇచ్చారు. లాస్ట్లో అయితే చూశారు కదా, ఆ విధంగా అయితే ముందే ఇచ్చాడు మనోడు. సో ఇప్పుడు మనం మన ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఈ గోపురం ఏంటంటే స్ట్రక్ అయిపోతా ఉంది. ఇప్పుడు నీకు నాకు ప్రతాపం, చెప్పులు లేవు, ఏమి లేవు. నీ చేతిలో సెల్ఫీ స్టిక్ ఉంది, నా చేతిలో ఫోన్ ఉంది. కానీ అంత పరిగెత్తేది నువ్వు. శివ వాడిపిండు ఆడిపోయినా. ఏంద్రా ముక్కులో పిండి బాగా. ఏమైంది? ఉప్పు నీళ్ళు కదా. పట్టుకో. ఏమైందా? కళ్ళు నన్ను దోచేసింది. ఇదా కళ్ళలో పోయినాయి మొత్తం ఉప్పు నీళ్ళు. చూడా ఇసుక చూడు కింద ఎట్లా ఆగేస్తుందా. మళ్ళీ అరే పాపా అడిబా, ఏమి అంత మంట? కూర్చో. ఇసుక ఏమైనా పడిందా ఏంది? కూర్చో. నీళ్ళు కదా. ఏమైంది? ఏం కాలే కదా. అరే ఏమైందిరా? ఒరే లే నేను అందుకే పోవద్దురా, దూకొద్దురా అని చెప్పింది. ఏం కాదు, కళ్ళు మూసుకో కొంచెంసేపు అయ్యి. అంటే ఉప్పు నీళ్ళు కదా, కళ్ళలో పోతే మంటగానే ఉంటుంది కొంచెం. ఏం కాలే కదా. అందుకే లోపలికి పోవద్దు. ఇంకా ఇప్పుడు కూడా పోతాయి అంత లోపలికే. బారా సాంగ పంప. సో ఇప్పుడు నీతి ఏమర్థమైంది నీకు? ఎవరు లేనప్పుడు కాదు, మునగకూడదు అసలుకి. కొంచెం లోపలికి వెళ్ళకూడదు. ఏం కాదులే, సముద్రం లేక బయట ఆడని ఎద్దులే, బయట మనం పోయేటప్పుడు వేద్దాం. చూడు
నోట్తో చెప్పు. దయచేసి ఎవరు లోపలికి వెళ్ళొద్దు. దయచేసి ఎవరు లోపలికి వెళ్ళొద్దు. ఇట్లా వెళ్ళి తెలియకుండా, లోతు తెలియకుండా అలలకి కొట్టుకొని పోయి చాలా మంది కూడా చనిపోయారు. ఇట్లా వెళ్ళి అలలకి లోతు తెలియకుండా వెళ్ళి చాలా మంది కొట్టుకొని చనిపోయారు. సో దయచేసి నేను పోయినట్టు కూడా ట్రై చేయొద్దు. దయచేసి నేను పోయినట్టుగా ట్రై చేయొద్దు. సో ఇంకింటికి వెళ్ళిపోదాం. ఏంట్రా సడన్ లోతుందాడా? అంతే, జారిపోయింది కాలు. అయ్యో, సడన్ అయితే లోతు అయితే ఉంది. జస్ట్ నేనైతే ట్రై చేశాను, జారిపోయింది కాలు, జారిపోయింది. అంటే లోతుకి వెళ్ళిపోయినట్టుంది. సో దయచేసి అయితే మాత్రం చాలా అమ్మా, మీరే చూస్తున్నారు కదా అలా ఎట్టున్నాయో. సో దయచేసి ఎవరన్నా కాటేపల్లి బీచ్, ఏ బీచెస్కి వచ్చినా కానీ పడిపోతాం. సో లోపలికైతే దయచేసి వెళ్ళొద్దు. ఇట్లా అంటే ఇట్లా ఉండి కరెక్ట్గా ఇట్లా ఉంది. ఇలా ఉండడం వల్ల మనం జారిపోతాం. అప్పుడే పెద్ద అల వచ్చిందనుకో మనల్ని కొట్టుకొని పోద్ది. సో జాగ్రత్తగా అయితే ఉండండి గైస్. అన్నా ఎక్కడా లేనా? నాకు తెలుసు కాబట్టి నేను దూకా. వెంటనే 2 అలలు వచ్చేసింది. దానివల్ల ఏంటంటే లోపల నేను తిప్పేసింది అలా. ఈ చిన్న అలకే అట్లా తిప్పేసిందంటే ఇంకా పెద్ద పెద్ద అల్లలు ఉంటాయి. అప్పుడేంటి పరిస్థితి? చాలా ఇంకా చాలా ముక్కుల్లోకి నోట్లోకి సేమ్ పరిస్థితి, చెవుల్లో గాలి వెళ్ళిపోయి. ఇంకా డైరెక్ట్గా ఇంటికైతే వచ్చేసాం. మధ్యలో ఎటువంటి వ్లాగ్ కూడా చేయలేదు, ఎందుకంటే బాడీ అంతా నీళ్లు, ఇసుక మొత్తం సముద్రంలో అయితే మునిగాం కదా. సో ఆ విధమైన రచ్చ అయితే చేసాం. సో తమ్నైల్ ప్రకారం ఏంటి అంటే, సో చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉన్నాడు గాయస్. మేము లోపలికి వెళ్ళేదానికి చాలా అంటే చాలా భయపడ్డాము. సో కొంతమంది ఏంటి అంటే మనం లోపలికి వెళ్తాం, మాకు ఈత వచ్చు, ఏం కాదు అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే లోపలికైతే వెళ్ళిపోతారు. బట్ కానీ ఎంత ఈత వచ్చినా కానీ అవేంటంటే వాటర్ వచ్చేసి సడన్గా లోపలికైతే లాగేస్తాయి. ఆ అలల ఫోర్స్ అయితే అలా ఉంటుంది. సో దయచేసి లోపలికైతే వెళ్ళొద్దు. మీరు అట్లా అంతగా మంచిగా ఈత ఆడాలనుకుంటే స్విమ్మింగ్ పూల్స్లో అట్లా అయితే ఈత అయితే ఆడండి. కానీ సో ఇట్లాంటి మన సముద్రాలు అట్లయితే దయచేసి లోపలికైతే వెళ్ళొద్దు. చాలామంది కూడా చనిపోయి ఉన్నారు. సో ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. చాలా చిన్న పిల్లలు, ఐ థింక్ 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు చనిపోయారు, పెద్దోళ్ళు కూడా చనిపోయారు. సో ఈతలు అంటే లోపలికి వెళ్ళి ఆ అలల తాకిటి ఆ విధంగా ఫోర్స్కి అయితే లోపలికైతే తీసుకొని పోద్ది. సో దయచేసి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో దయచేసి అయితే మాత్రం సముద్రంలో దగ్గరికి వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. లోపలికైతే దయచేసి వెళ్ళొద్దు. సో ప్లీజ్ బీ సేఫ్ గైస్. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ అనదర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.